నమస్కారం. ఒక రాష్ట్రానికి 2 పుట్టినరోజులు ఉండటం సాధ్యమేనా? వినటానికి కొంచెం వింతగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈ ప్రశ్న చాలా సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. అసలు దీని వెనకున్న కథేంటి? ఆ చారిత్రక చిక్కుముడేంటో ఈరోజు వివరంగా చూద్దాం. అసలు కన్ఫ్యూజన్ అంతా ఈ 2 తేదీల చుట్టూనే తిరుగుతోంది. అక్టోబర్ 1 లేక నవంబర్ 1 ఏది ఆంధ్రప్రదేశ్ అసలైన పుట్టినరోజు? దేనికి సమాధానం తెలియాలంటే మనం టైంలో కొంచెం వెనక్కెళ్ళాలి. ఈ కథంతా ఎక్కడ మొదలైందంటే ఒక బలమైన కోరికతో. తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒక సొంత రాష్ట్రం ఉండాలనే ఒక కల అది. ఇది కేవలం ఒక రాజకీయ ఉద్యమం కాదండోయ్, అది మన భాష, మన సంస్కృతి, మన గుర్తింపు కోసం తెలుగువాళ్లు చేసిన ఒక మహోన్నత పోరాటం. మరి ఆ పోరాటానికి ఫౌండేషన్ ఏంటో తెలుసా? అదే భాషా ప్రయుక్త రాష్ట్రం అనే కాన్సెప్ట్. అంటే సింపుల్గా చెప్పాలంటే భాష ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయడం అన్నమాట. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో వందల చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న మన దేశాన్ని ఏకం చేయడానికి ఇదొక రెవల్యూషనరీ ఐడియా అని చెప్పొచ్చు. మరి ఆ కలను నిజం చేయడానికి తన ప్రాణాలనే పణంగా పెట్టిన ఒక మహానుభావుడున్నారు. ఆయనే పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష, ఆయన త్యాగం అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించింది. మొత్తం దేశం దృష్టినే మన తెలుగువాళ్ల కోరిక వైపు తిప్పింది. ఆయన త్యాగానికి ఫలితమే 1953 అక్టోబర్ 1. సరిగ్గా ఆ రోజున అప్పటి మద్రాస్ రాష్ట్రం నుంచి తెలుగు ప్రాంతాలను వేరుచేసి ఆంధ్రరాష్ట్రం పుట్టింది. ఇది మన తెలుగు ప్రజల మొట్టమొదటి విజయం. అందుకే అక్టోబర్ 1వ తేదీకి అంత ఇంపార్టెన్స్. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఇంకా ఒక్కటి కాలేదు కదా. ఆ పూర్తి కలను నిజం చేసే వైపుగా ఇంకో అడుగు ముందుకు పడింది. అప్పట్లో హైదరాబాద్ స్టేట్లో ఉన్న తెలుగు మాట్లాడే ప్రాంతం అంటే మన తెలంగాణ, అది ఇంకా వేరుగానే ఉండేది. ఆ ప్రాంతాన్ని కూడా ఈ కొత్తగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రంలో కలపాలనే ఒక ప్రతిపాదన వచ్చింది. ఇది తెలుగువాళ్లందర్నీ ఒక్కటి చేసే ఒక హిస్టారిక్ మూమెంట్. ఆ హిస్టారిక్ విలీనం జరిగిన రోజే నవంబర్ 1, 1956. ఆ రోజు ఆంధ్రరాష్ట్రం తెలంగాణ ప్రాంతంతో కలిసి ఆంధ్రప్రదేశ్ అనే ఒక పెద్ద విశాల రాష్ట్రంగా అవతరించింది. అందుకే ఈ డేట్ మన కథలో మరో మేజర్ టర్నింగ్ పాయింట్. దీంతో ఆంధ్రప్రదేశ్ ఒక చారిత్రక ఘనతను సాధించింది. ఏకంగా భారతదేశంలోనే భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది. ఇది దేశంలో మిగతా భాషా ఉద్యమాలకు ఒక ఇన్స్పిరేషన్గా, ఒక రోల్ మోడల్గా మారింది. ఓకే, కొన్ని దశాబ్దాల పాటు అంతా హ్యాపీ. నవంబర్ 1నే ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డేగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ 2014లో కథ మళ్లీ టర్న్ తీసుకుంది. ఒక పెద్ద చారిత్రక సంఘటన జరిగింది. అదే రాష్ట్ర విభజన. మన ఈ కథలో 3 చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ ఉన్నాయి. 1953లో మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 1956లో తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్గా మారింది. ఆ తర్వాత 2014లో మళ్లీ విడిపోయింది. ఈ 3 ఘట్టాలే మనం అడుగుతున్న ప్రశ్నకు సమాధానమివ్వబోతున్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి ఒక కొత్త రాష్ట్రంగా అవతరించింది. అంటే 1956లో కలిసిన తెలుగు ప్రాంతాలు మళ్లీ విడిపోయాయన్నమాట. సరిగ్గా ఈ మార్పుతోనే మన ఫార్మేషన్ డే డిబేట్ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడు తెలంగాణ వేరే రాష్ట్రమైపోయింది కదా, మరిప్పుడు ఆంధ్రప్రదేశ్ పుట్టినరోజు ఏది? ఇన్ని ఏళ్లుగా జరుపుకుంటున్న నవంబర్ 1 లేక అసలు ఫస్ట్ పునాది పడిన అక్టోబర్ 1? ఈ పాయింట్ మీదే పెద్ద డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ 2 స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. ఒక వర్గమేమందంటే, చూడండి, తెలంగాణ ఇప్పుడు మనతో లేదు, కాబట్టి మనం మన అసలు మూలాలకి వెళ్ళిపోవాలి, అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన అక్టోబర్ 1నే జరుపుకోవాలి అన్నారు. మరోవైపు ఇంకొక వర్గం వాదనేంటంటే, అలా కాదు, కొత్తగా ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఐడెంటిటీ అలాగే ఉంది కదా, దేశంలోనే మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం అనే ఆ హిస్టారిక్ గౌరవాన్ని, ఇన్ని సంవత్సరాల సంప్రదాయాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? అందుకే నవంబర్ 1నే కంటిన్యూ చెయ్యాలి అని వాదించారు. సరే, ఇన్ని వాదనలు, ఇన్ని అభిప్రాయాల మధ్య ఫైనల్గా ప్రభుత్వం ఏం డెసిషన్ తీసుకుంది? ఈ కన్ఫ్యూజన్కి ఎలా ఫుల్ స్టాప్ పెట్టింది? ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రక సంప్రదాయానికే జై కొట్టింది.
దేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిన ఆ రోజునే అంటే నవంబర్ 1నే అఫీషియల్ ఫార్మేషన్ డేగా కంటిన్యూ చెయ్యాలని డిసైడ్ అయ్యింది. ఈ డెసిషన్ వెనుక మెయిన్గా 3 కారణాలున్నాయి. ఫస్ట్ది దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆ హిస్టారికల్ ప్రైడ్ని నిలబెట్టుకోవడం. సెకండ్, ఇన్ని దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కంటిన్యూ చేయడం. ఇక మూడవది, చాలా ముఖ్యమైనది, కొత్తగా ఏర్పడింది తెలంగాణ, కానీ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు మారలేదు కదా, సో పాత తేదీనే ఫాలో అవ్వడం కరెక్ట్ అని ప్రభుత్వం భావించింది. సో మనం ఈ డిస్కషన్ మొదలుపెట్టినప్పుడు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు మనకు క్లియర్గా ఆన్సర్ దొరికింది. అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1. ఆ రోజే మన రాష్ట్రం తన గొప్ప చారిత్రక వారసత్వాన్ని గుర్తుచేసుకుంటుంది. అయితే ఒక డేట్ అయితే ఫిక్స్ చేశారు గానీ ఈ కథంతా మనకు ఒక పెద్ద ప్రశ్నను మిగిల్చింది కదా. ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, కలయికలు, విడిపోవడాలు, ఇంత పెద్ద కాంప్లెక్స్ హిస్టరీని ఒకే ఒక్క రోజులో ఎముర్చగలమా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.